అధ్యాయము 4వ వచనం. దేవుని నామానికి వందనాలండి. అలాగే సమిష్టి అధ్యక్షుల వారికి, అలాగే ఉన్న వేదికలు ఉన్న గడిలైన దైవజనులకు, అలాగే నాయకులకు, ఊరొచ్చిన సంఘ బిడ్డలకు కూడా ప్రభుపేట వందనాలండి. ఈ సమయంలో మనకి ఈరోజు లేఖన భాగము, ఈవిడ లేఖన భాగము గలతీ 4:4-5 వచనం చదువుకుందాం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిను. ఆయన స్త్రీ అని పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రములకు లోబడి వాడైను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించిన గాక. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చక్కని వాక్య భాగం చదివి వినిపించినటువంటి మరి దైవదాసులకు ప్రభు పేరట వందనాలు. ఈ సమయంలో తలలో వచ్చండి. మన మధ్యలో ఉన్న రాజ్యరావు గారు ప్రార్థన చేస్తారు. వాక్య ప్రియమైన వారులారా, మన హృదయాలు సిద్ధపరచుకోవాలి. మీకు అందరికీ వందనాలు. దైవజనులకి మరి అధికారులకి మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మా కొరకు పాపములో తపనమైపోయిన మమ్మల్ని ప్రభా విడిపించటానికి, ప్రభా మాకు మార్గం సిద్ధపరచటానికి మీరు ఈ లోకానికి వచ్చారని మరి అనేకులు ప్రభా నిన్ను మహిమపరచుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా అనేకులు ప్రభా నిన్ను మహిమపరుస్తూ ఉన్నారు. ప్రభా అనేక మంది ప్రవక్తలను పంపారు, కానీ ధర్మశాస్త్రాన్ని వారు నెరవేర్చలేకపోయారు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చి మమ్మల్ని ప్రభా మరి పాపములో ఉన్న మమ్మల్ని, మరి పతనమైపోయిన మమ్మల్ని ప్రభా లేవదీసి బ్రతికించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయా కనికరములు అందరిపైన ఉంచండి. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువా మరి కోడుకును సిద్ధపాటు చేసి సభను ఏర్పాటు చేసినటువంటి మరి కుటుంబానికి శాంతి సమాధానం అనుగ్రహించండి. వారు చేస్తున్న సేవను పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాన్ని మీరు ఆదరించమని ఈ చిన్న ప్రార్థన దీసంపుని చేసి ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని ప్రభైన యేసు క్రీస్తుల వారి దివ్యనామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి గొల్లలు వచ్చారు, అలాగే జ్ఞానులు వచ్చారు. మరి ఈ గొల్లలు జ్ఞానులు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చారండి. ఒట్టి చేతులతో వచ్చారా? విలువైనటువంటి కానుకలను వాళ్ళు తీసుకుని వచ్చారు. కనుక ఈ సమయంలో పాట పాడుచుండగా కానుకలు పాట పాడితే దయచేసి గమనించండి. మీ యొక్క విలువైనటువంటి కానుకలు కవర్లు కూడా మరి కానుకల పెట్టిలో వేయవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాం. ఈ సమయంలో పాటలు పాడుచుండగా కానుకలు పాడతాం. ఈ సమయంలో కుటుంబం నుంచి వచ్చినటువంటి నీతిపూడి నాగమణి గారు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత ఈ కానుకలు పట్టబడుతున్నాయి. దయచేసి సహకరించండి, త్వరగా రావాలి. త్వరగా రావాలి. పుట్టినరోజు తలచుకొని